శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యేన ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రవర్ధన ఆసంవత్సరో వన్హి అనిలో ధరణీధర. ఆవర్తనో నివృతాత్మా ఆవర్తన జన్మలతో సంబంధమైనటువంటి కర్మ ఫలితాలను ఆవృత్తి చేయవాడు, తిప్పుతూ ఉంటాడు. ఈ కర్మబంధం నివృత్తి అయిన తర్వాతనే జన్మరాహిత్యం అది ఇచ్చువాడు. ఆవర్తన అంటే త్రిపటం. ఈ త్రిపటం ఏంటంటే కర్మ ఫలితాలను పొందిన తర్వాత పొందే వరకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఈ సంసార భవబంధనాలలో కర్మ ఫలితాన్ని పొందటానికి, కర్మను ఎడబాపుకోవటానికి చేసే ఆవృత్తులు సంవర్తనో. ఎప్పుడు మరి కర్మబంధం తొలగిపోతుంది అంటే మనం చేసే సత్కర్మల వల్ల కర్మబంధం తొలగిపోతుంది. ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ భగవంతుణ్ణి చేరుకోవటానికి చేసేటటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి క్రియల వల్ల కర్మబంధం కొంత తొలగిపోతుంది, కొంత నివృత్తి చేస్తాడు. అంటే ఆయన యొక్క సంకల్పం వల్ల కొంత కర్మ తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత జన్మరాహిత్యమిగా, అరే వీడు ఇన్ని జన్మలు ఎత్తాడు, ఇంత కర్మలు అనుభవించాడు, ఈ జన్మల్లో నాకు దగ్గర కావడానికి అనేక ప్రయత్నాలు చేశాడు అని కొంత కర్మబంధాన్ని తొలగిస్తాడు. అదే ఆవర్తన. అలా తొలగించే వరకు కూడా మనకు జన్మలను ఇచ్చువాడు. నివృతాత్మా, నివృత్తి అయిన ఆత్మ కలవాడు. ఏమి నివృత్తి? కర్మబంధాల నుండి నివృత్తి అయిన ఆత్మ అయినది. ఆయన కర్మని అనుసరించడు. ఆయన నివృత్తాత్మ పరమాత్ముడు, జీవాత్మ మానవుడు. జీవి జీవి అంటే కర్మబంధాలను అనుసరిస్తూ ఉండేవాడు, కర్మం చేస్తూ పోయేవాడు, పాపపుణ్యాలు చేస్తూ పోయేవాడు. నివృత్తాత్మ దీంట్లో నుంచి అతీతుడు ఆయన కొంత, కాబట్టి ఆయన పరమాత్మ అయినాడు. నివృత్తాత్మ, నివృత్తి అయిన ఆత్మ కలవాడు. మానవుడు చేసే ఏ క్రియను భగవానుడు చేయడు. నివృత్తి అయిన ఆత్మ కలవాడు, కొంత వేరు. అందుకే ఆయన పరమాత్మ, మనని జీవాత్మ అంటారు. ఆయన అంశే అయినప్పటికీ కూడా ఆయన నివృత్తాత్మ, నివృత్తి అయిన ఆత్మ కలవాడు. మానవుడు చేసేటటువంటి ఏ క్రియతో ఆయనకు సంబంధము లేనివాడు నివృత్తాత్మ. మాయకు లొంగనివాడు. మాయా సంసారంలో పడి మనము కొట్టుకుపోతుంటాం తప్ప ఆయన ఈ సంసార సంబంధమైనది ఏది కూడా ఆయనకు అంటదు. అందుకని నివృత్తాత్మ, నివృత్తి అయిన ఆత్మ కలవాడు కాబట్టే పరమాత్మ అయినాడు.
జీవాత్మ పరమాత్మలో ఐక్యమైతే జీవాత్మ కూడా పరమాత్మే. అప్పుడు నివృత్తాత్మ. జీవుడు కూడా నివృత్తి అయిన ఆత్మ కలవాడు కావాలి అంటే జన్మరాహిత్యాన్ని పొందాలి. అంటే మళ్ళీ జన్మంటూ లేదు అంటే నివృత్తాత్మ, నివృత్తి అయితే ఆత్మ కలవాడు. అంటే పరమాత్మలో ఐక్యం కావడము, పరమాత్మతో సమానం కావడము, పరమాత్మయే జీవాత్మే పరమాత్మని గుర్తించటము. నివృత్తాత్మ. సంవృత. జీవుల్లో దాగి ఉన్నటువంటి స్వరూపము గలవాడు. ఆత్మలాగా జీవుల్లో దాగి ఉన్నాడు. సంవృత. లోపల ఎక్కడో దాగి ఉన్నాడు. ఏ రూపంలో? వాయు రూపంలో దాగి ఉన్నాడు, ప్రాణ రూపంలో దాగి ఉన్నాడు. వాయువే భగవంతుడు. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మనం ఏదైతే ఈ వాయును పీలుస్తూ వదులుతూ ఉన్నామో, ఇది ఎవరి కోసము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే జీవాత్మ సంబంధమైన పరమాత్మ కోసం, లోపల దాగి ఉన్న పరమాత్మ కోసమే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. కర్మ తీరిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, అంటే ఈ శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోవటమే మరణం. మరణం తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మలో ఐక్యమవుతుంది. సంవృత. సంప్రమర్ధన. సంప్రమర్ధన మర్దించువాడు. ఏమిటి మర్దిస్తాడు? అజ్ఞానాన్ని మర్దిస్తాడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అజ్ఞానాన్ని తొలగించటము అంటే మనలో ఉన్నటువంటి మాయా జగత్తుకు సంబంధించినటువంటి అపోహను తొలగిస్తాడు. అంటే ఒక తెర అడ్డముగా ఉంది మనకి. ఎవరికి? పరమాత్మకు, జీవాత్మకు, మనుష్యుడికి, దేవుడికి మధ్య ఒక అడ్డు తెర ఉంది. దాన్ని వల్ల కనిపించటం లేడు ఆయన. ఈ అడ్డు తెర పేరే మాయ. ఒక దుమ్ము ధూళి అడ్డుగా ఉంది. అద్దం మీద పడినటువంటి దుమ్మును తొలగిస్తే మన రూపం మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ మాయను తొలగిస్తే, ఈ మాయ అనే అపోహ ఒకటి ఉంది. ఈ అపోహ ఏంటంటే దేవుడు వేరు, నేను వేరు, నా జీవితం వేరు, నా ప్రయత్నం వేరు, ఇదంతా నాది, జగత్తు వేరు, ఆయన జగత్తు వేరు, ఆయన ఎక్కడో ఉంటే ఉంటాడు, నాకేమిటి సంబంధము, నా సంసారం నాది, నా కోరికలు నావి. ఇదంతా ఒక మాయ. ఈ మాయను తొలగిస్తే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ అపోహను తొలగించాలి. మానవుడిలో దాగి ఉన్నటువంటి ఆత్మయే పరమాత్మ అని గుర్తించటం. నేనెవరు అంటే నేను పరమాత్మలో ఒక భాగము అని గుర్తించటమే. ఇదంతా ఆయనదే. ఈ శరీరము, మనస్సు, ఆలోచన, బుద్ధి, నేను అనుభవిస్తున్నటువంటి ఈ లౌకికపరమైనటువంటి పదార్థాలు, వస్తువులు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే అని గుర్తించటమే అపోహను తొలగించటం. అపోహ తొలగిస్తే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ అపోహే అజ్ఞానం. చీకట్లో పెట్టినటువంటి వస్తువు ఎట్లాగో కనపడు, సూర్యుడు రాగానే కనిపిస్తుంది, దాని స్వరూపం కనిపిస్తుంది. ఓ ఇది వస్తువు. ఇంతకుముందు ఎందుకు కనిపించట్లేదు అంటే చీకటి ఉంది. చీకట్లో ఏ వస్తువు కూడా మనకు స్పష్టంగా కనిపించదు. వెలుతురియే జ్ఞానము. అజ్ఞానాన్ని నశింపజేయవాడు. తన భక్తులకు ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో
అది నశింపజేయటం వల్ల ఆయన సాక్షాత్కారాన్ని, ఆయన నిజమైన స్వరూపాన్ని కలిగించువాడు. ఆ సంవర్తక. అహ అంటే కాలము, ఇక్కడ కాలస్వరూపుడు. కాలమును సంవర్తక, త్రిప్పువాడు. కాలము అనే వర్తక అంటే వ్యాపారం చేయవాడు. ఏమిటి ఆ వ్యాపారము? పగలు రాత్రి. ఈ సమయాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంతా కూడా ఆయన వ్యాపారం, ఆయన చేసే పని. అందుకే కాలస్వరూప భగవానుడు కాలస్వరూపుడు. కాలమే దేవుడు. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. పంచభూతాత్మకమైన సూర్యచంద్రులతో నిమిత్తమైనటువంటి ఈ కాలచక్రాన్ని అంతా కూడా, పగలు రాత్రి సమయం ఇదంతా కూడా త్రిప్పువాడు. కాలచక్రానికి అధిపతి, కాలచక్రాధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే కాలస్వరూప శ్రీ మహావిష్ణువు అంటారు. ఈ కాలచక్రాన్ని తన యొక్క శక్తి చేత, తన యొక్క తేజస్సు చేత ఈ కాలచక్రాన్ని నిరంతరాయంగా త్రిప్పుతూ ఉంటాడు. ఈ చక్రంలో, ఈ కాలం అనే చక్రంలో జీవులంతా కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రయాణిస్తూ పోతూనే ఉంటాయి. ఒక తరం పోయిన తర్వాత ఇంకొక తరం. ఇది కాలచక్రం. మళ్ళీ వెనక్కి వచ్చే కాలచక్రాన్ని వెనక్కి తిప్పే ప్రశ్న లేదు. మళ్ళీ అది ముందుకెళ్ళటం. దీనంతటికీ ముందుకు తీసుకువెళ్ళువాడు కాబట్టి సంవర్తక. సంవర్తకములు అనేటువంటి పేరు దట్టమైన మేఘాలకు కూడా ఉంది. దట్టమైన మేఘాలు క్రమ్మితే ఆకాశం మనకు కనిపించదు, లేదా సూర్యుడు మనకు కనిపించడు. మేఘం అవతలి వైపు సూర్యుడు ఉన్నాడు, ఇతల వైపు మనం ఉన్నాము, మధ్యలో మేఘం ఉంది, సూర్యుడు కనిపించడు. సంవర్తకములు అనేటువంటి పేరు దట్టమైన మేఘాలని అంటారు. ఈ మేఘాకృతమైనటువంటి ఆకాశంలో మనకేది కనిపించదు, శూన్యంగా కనిపిస్తుంది. మేఘము విడిపోయిన తర్వాత సూర్యుడు చంద్రుడు కనిపిస్తారు. ఈ మేఘం ఏంటంటే కాలచక్రమే మేఘం. అట్లా మనకి ఏది కనిపించకుండా చేస్తుంది ఈ కాలం. ఇదే నిజము, నేను జీవించిన ఈ కాలమే నిజము అనేటువంటి భ్రమలో ఉంటాను. కానీ నీకన్నా ముందు ఉంది కాలము, నీకన్నా తర్వాత ఉంది. అంటే మనం పుట్టకముందు కాలచక్రము ఉంది, పుట్టిన తర్వాత పోయిన తర్వాత కాలచక్రం ఉంది. ఈ చరాచర జగత్తులో ఈ కాలంలో కొన్ని యుగాలు, కొన్ని కల్పాలు ఉన్నాయి. దాంట్లో మనం ఒక చిన్న కాలాన్ని, ఒక 100 సంవత్సరాలు అనుకుంటే అది చాలా చిన్న కాలం. ఈ చిన్న కాలం ఇక్కడ మనం జీవించి వెళ్ళిపోతాం. అది కూడా భగవద్ దర్శనము లేకుండానే వెళ్ళిపోతాం. ఈ భగవద్ దర్శనము లేకుండా చేసేటటువంటి స్థితి ఎలా కలుగుతుంది అంటే అపోహ వల్ల కలుగుతుంది. ఈ అపోహే సంవర్తక అనే ఒక మేఘం. ఒక దట్టమైన మేఘం మన కళ్ళ ముందుంటే వెలుతురు కనిపించదు, సూర్యుడు కనిపించడు, ఎవరూ కనిపించడు. కాబట్టి ఆయన ఈ మాయను తొలగిస్తాడు. కాబట్టి సంవర్తక. వనిహి అంటే అగ్నిదేవుడు, లేదా వనిహి అంటే భరించువాడు, ధరించువాడు, వహించువాడు. ఈ భూభారాన్ని వహించువాడు. తర్వాత అగ్నిస్వరూపము కూడా శ్రీమన్నారాయణుడే. అంటే మనం యజ్ఞయాగాది క్రతువుల్లో చేసేటటువంటి హవిస్సు ఏదైతే ఉందో, మనం ద్రవ్యాన్ని వేస్తాం కదా. ద్రవ్యం అంటే హోమద్రవ్యం. అనేక రకాలైనటువంటి ఔషధీ గుణాలు గల హోమద్రవ్యాన్ని, దాంతోపాటుగా ఆవు నెయ్యిని మనం వేస్తాం.
ఇదంతా తీసుకువెళ్ళి ఆయా దేవతలకు అందించే గుణము వనిహి అంటే అగ్నిదేవుడిది. ఈ అగ్నియే శ్రీమన్నారాయణుడు, అగ్నితత్వము కలవాడు. కాబట్టి వనిహి అన్నాడు. అనిల, వాయువు కూడా ఆయనే. అనిలము అంటే వాయువు, గాలి. ఈ గాలి స్వరూపం కూడా ఆయనదే, ఆయన స్వరూపమే. అగ్ని వల్ల జీవిస్తున్నాము, వాయువు వల్ల జీవిస్తున్నాము, జలము వల్ల జీవిస్తున్నాము, పృథివీ వల్ల జీవిస్తున్నాము, ఆకాశం వల్ల జీవిస్తున్నాము. ఈ ఐదే పంచభూతాలంటే ఇవి ఐదే. కాబట్టి భూతి అంటే సంకల్పము చేత సృష్టింపబడినవి. భూతి అంటే విభూతి. భూతం అంటే ఏదో దయాలు భూతాలు కావు. ఈ 5 రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి వాటిని భూతము అంటారు. మానవుల చేత నిర్మితము కాని వాటిని భూతము అంటారు. మానవ మాత్రులకు సాధ్యము కాని వస్తువు ఏదైతే ఉందో అది భూతం. ఈ 5 కూడా మానవుడు తయారు చేసినవి కావు. గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ మానవ నిర్మితం కాదు. అది ప్రకృతి సంబంధమే నిర్మితం. కాబట్టి ప్రకృతియే దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి ఈ పంచభూతాత్మకమే ఆయన అనిల, గాలి రూపకంగా మనుషులకు జీవనాధారమైన వాడు. అగ్ని ఆయనే, గాలి ఆయనే, పృథివీ ఆయనే, జలం ఆయనే, ఆకాశము ఆయనే. కాబట్టి అన్నీ కూడా సమస్తమైనటువంటి జీవరాశులకు అందించే పంచభూతాత్మకమైన స్థితి స్వరూపుడు భగవానుడు. ధరణీధరః, ధరణి అంటే భూమి, ధరః అంటే ధరించువాడు. ఈ భూమిని భరిస్తున్నాడు, ఈ విశ్వాన్ని భరిస్తున్నాడు, ధరిస్తున్నాడు. విశ్వవ్యాప్తమైనటువంటి ఆయన అంశను ఏదైతే ఉందో, ఆయన శక్తి ఏదైతే ఉందో, తద్వారా ఈ విశ్వాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాడు. నిరంతరము కాల గమనము. ముందుకు తీసుకెళ్ళటం అంటే కాలము ప్రవాహము. అది ముందుకెళ్ళటం, వెనక్కి రాదు. అందుకే మనకున్నటువంటి ఈ చిన్న సమయాన్ని సార్థక్యం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలో భగవద్ దర్శనం చేసుకోవటమే జన్మ సార్థక్యం. తద్వారా మనము భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాం. భగవత్ సాక్షాత్కారం దేనికై అంటే జన్మరాహిత్యం కోసం. అనేక కష్టాలు పడి మనం సతమతమైపోతుంటాం. అనేక రకాల పరిస్థితులు, ఇబ్బందులు, ఆలోచనలు. ఒకటేమిటి, మానవుడు తన కర్మ ద్వారా అనేక రకాలైనటువంటి పరిస్థితులను అధిగమిస్తూ వెళ్ళాలి. ఈ పరిస్థితుల్లో కూడా భగవత్ సాక్షాత్కారం చేసేటువంటి ప్రయత్నమే భక్తి. భక్తి ద్వారా, ధ్యానం ద్వారా, మంత్రోచ్చారణ ద్వారా, జపం ద్వారా, స్తోత్రం ద్వారా ఆయన్ని కనుక్కుంటూ ఆయనలో ఐక్యం కావటం కోసం చేసే ప్రయత్నమే జన్మ సార్థక్యానికి చేసే, జన్మరాహిత్యానికి చేసేటటువంటి ఒక రకమైనటువంటి క్రియ. అదే కర్మ. ఈ కర్మల్లో వచ్చేటటువంటి ఫలితమే కర్మ ఫలితము. అవి భవబంధాలతో కూడి ఉంటుంది. కాబట్టి దీని నుంచి నివృత్తి చేసేవాడు. కాబట్టి అన్నీ ఆయనే అయినప్పుడు, ఆయన మనలోనే ఉన్నప్పుడు, మనలో ఉన్నటువంటి మాధవుణ్ణి, అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటారు. కాబట్టి మానవుల్లోనే దాగి ఉన్నటువంటి మాధవుణ్ణి గుర్తించి ఆయన్ని స్మరించడమే జన్మ సార్థక్యము, జన్మరాహిత్యానికి చేసే ప్రయత్నం.
స్వస్తి.